దావీదు విచిత్రముగా వాయించగల నేర్పని గలవాడని ఉంది పేరు. భక్తుడు చూపిస్తారు రెఫరెన్స్. ఈ విచిత్రంగా వాయిద్యాలు వాయిస్తూ పాట పాడుతూ ఉంటేనంట ఆ లేకతోడు లాంటి ఆ చిన్న చిన్న వచ్చి ఆయన కాళ్ళ మీద పడుకోవడం, ఆయన గుడ్ల మీద పడుకోవడం, ఆ పాటను ఆస్వాదిస్తూ ఉండేట. జస్ట్ ఇమాజిన్. ఆ రీతిగా పాటలు కట్టేవాడు. సాధారణంగా పాటలు రాసేవాడు పాటలు రాసేవాడు స్వరకల్పన చేయడు. పాటలు రాసి స్వరకల్పన చేసి మ్యూజిక్ వాయించాడు. కానీ దావీదులో అన్నీ ఉన్నాయి. మల్టీ టాలెంటెడ్. అసలు ఒకసారి చెప్పాలంటే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 18 నుంచి చదవడం ఒకసారి. అక్కడ సీన్ ఏంటంటే సౌలుకి దురాత్మ పట్టింది. ఈ దురాత్మ పట్టినప్పుడు ఏం చేయాలి? ఎవరినన్నా ఒక మ్యూజిషియన్ తీసుకొచ్చి పాటలు పాటిస్తే ఈ దురాత్మ పోతుంది అని చెప్పినప్పుడు ఇలాగ ఒకడు ఉన్నాడు, వాడిని తీసుకొస్తామంటే తీసుకురాండి అంటాడు. అప్పుడు వెళ్ళి దావీదు తీసుకొస్తారు. దావీదు తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు చదవండి. చిత్తగించుము బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకరిని చూశాను. అతడు దావీదుకున్న ఒక మంచి మొత్తం ఎంట్రీ, చక్కని విశ్లేషణ, చమత్కారముగా వాయించగల అతడు బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి అయి ఉన్నాడు అనియు మరియు యెహోవా వారికి తోడుగా ఉన్నాడనగా సౌలు యెష్షయి యుద్ధకు దూతలను పంపి గొర్రెల యుద్ధను నీ కుమారుడైన దావీదును నా యుద్ధకు పంపుము అన్నాడట. ఆ పంపమన్నప్పుడు అప్పుడు యెష్షయి ఒక గాడిద మీద రొట్టెలను, ద్రాక్షారసము తిత్తిని, ఒక మేక పిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు దగ్గర పంపాడు. దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట, ఎవరి ఎదుట? సౌలు ఎదుట దావీదు నిలబడగా అతని యందు బహు ఇష్టము పుట్టిందండి. ఎవరికి? సౌలుకే ఇష్టం పుట్టింది. చాలా బాగున్నాడు కుర్రాడు, హ్యాండ్సమ్, బహు సౌందర్యవంతుడు, యుద్ధశూరుడు, యుద్ధ వీరుడు, అన్నిటికీ మించి చమత్కారంగా వాయిస్తాడు. ఇది దావీదు గురించిన ఎంట్రీ. ఇన్ని టాలెంట్లు పెట్టుకున్నవాడు, దావీదుకి ఇన్ని టాలెంట్లు ఉన్నాయి. ఒకసారి ఆ గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు ఎలుగుబంటి వచ్చిందట. ఎలుగుబంటి నోట్లో నుంచి మేకను రక్షించాడు. అప్పుడు సింహమే వచ్చింది. సింహము నోట్లో నుంచి మేక పిల్లను తప్పి అంటే నోరు చీరేయడం అన్నమాట. అంత బలశాలి అయిన వాడు ఎవరు? దానికి ఇన్ని టాలెంట్లు పెట్టుకున్న వాడికి ఇదొక లెక్క. దృశ్యమైనవి భయానకంగానే ఉన్నాయి. కనిపించే శత్రువు తలతలాడుతూ ఉన్నాయి, కత్తులు వేసేద్దామన్నంతగా ఉన్నాయి. కానీ అదృశ్యమైనవి కాసేపు అయితే ఈ దృశ్యమైన అందరూ నష్టం అయిపోతారు, వెళ్ళిపోతారు. అదృశ్యమైన దేవుడు ఉన్నాడు. ఆయన నిత్యుడు. కాబట్టి ఒక్క వరం అడుగుతున్నాను. ఏంట వరం? ఒక్క వరం అడుగుతున్నాను. నేను దాన్ని వెతుకుచున్నాను. ఏం వెతుకుతున్నాడు? 27:4 మళ్ళీ చదవండి. దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయమును ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా కూడా నేను యెహోవా మందిరములోనే నివసించాలని ఆశ
కలిగి ఉన్నాను, ఎందుకంటే ఆయన నా సృష్టికర్త కాబట్టి. మందిరానికి ఎందుకు వచ్చారు అమ్మాయి రోజు మీరు? ఎన్నో చెప్తారు కదా, ఈ మనసులో ఉన్నది చెప్తారు. ఆయన ప్రసన్నత, ప్రసన్న అని పేరు పెట్టుకున్నారు ఎవరన్నా? అందరికీ ఉంటుంది పేరు ప్రసన్న. ఆయన ప్రసన్నతను, అబ్బా ఇన్నాళ్ళకి మాకు ప్రసన్నం అయిపోయిందండి. ప్రసవం అయిపోయిందని కదా లెక్క. ప్రసన్నత అంటే విడుదల. నువ్వు ఏ బంధకాలతో బంధించబడి మందిరానికి వచ్చావో నాకు తెలీదు. దేవుడు తన ప్రసన్నతను ఇవ్వబోతున్నాడు, విడుదల ఇవ్వబోతున్నాడు. మీరు మన ఆయన చెప్పండి. ఆయన ప్రసన్నతను చూడడానికి. ప్రసన్నత అనే పదం ఇంగ్లీష్ లో బ్యూటీ అను. ఆయన బ్యూటీ ఏమిటి? వందల సంఘం అంత నీరు తయారు చేశారు అందరూ. ఈరోజు అందరికి వైట్ వైట్ ముందున్నంత వైట్ అన్నారు. ఫస్ట్ వీక్ వైట్ అని చెప్పారు కదా, డ్రెస్ కోడ్ మర్చిపోయారా? కొన్ని ఉండాలి, కొన్ని పెట్టుకోవాలి. ఆయన ప్రసన్నత, ఆయన సౌందర్యమును చూడాలి. బహు సౌందర్య